హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి అయితే తెలుసుకోవాలి. మీరు గనక ఈ విధంగా అప్లై చేసినట్లయితే మీకు లోన్ వచ్చే అవకాశం అయితే లేదు. అసలు ఏ విధంగా అప్లై చేసుకున్నారు, అసలు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎవరికి వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ గనక చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు, క్యాస్ట్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే వేరే విలేజ్లో ఉన్న వాళ్ళు కానీ లోకల్ బ్యాంక్ అంటే మీ మండల్లోని బ్యాంక్స్ కాకుండా వేరే బ్యాంక్ అయితే ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వాళ్ళ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అని అంటే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేశారో ఆ బ్యాంకుకు మీ లిస్ట్ అనేది పంపించడం అయితే జరిగింది. అంటే మీరు అప్లికేషన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఆ బ్యాంకుకు పంపించడం అయితే జరిగింది. ఆ బ్యాంకు లిస్టులో గనక మీ అకౌంట్ కానీ మీ పేరు కానీ లేకుంటే మీ అప్లికేషన్ అనేది పక్కన పెట్టేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మీరు సిటీలో ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, మీ మండల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లేదు, మీరు అప్లికేషన్ టైంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. అట్లాంటి టైంలో ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు మీ అప్లికేషన్ని ఎక్కడికి పంపించాలో వాళ్ళకి అర్థమైతే కావడం అయితే లేదు. ఎందుకనంటే మీ లోకల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు కాబట్టి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇట్లాంటి వాళ్ళకి లోన్ వస్తుందా రాదా ఇలాంటి విషయాలు తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారు అని అంటే మాకు ఫోన్ వచ్చిందని కొంతమంది, ఫోన్ రాలేదని కొంతమంది, ఫోన్ రాకుంటే ఏమవుతుందని కొంతమంది, సిబిల్ స్కోర్ కోసం మెసేజ్ వచ్చిందని కొంతమంది, బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయ్యిందని కొంతమంది అయితే కామెంట్స్ రూపంలో అడగడం అయితే జరుగుతుంది. సిబిల్ స్కోర్ చెకింగ్ మెసేజ్ వచ్చిన వాళ్ళకి ఓకే, ఎందుకనంటే ప్రతి బ్యాంకుకి ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ పంపించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి డాక్యుమెంట్స్ ఒకటే రోజు సిబిల్ చెక్ చేయరు కాబట్టి మెసేజ్ మెల్లమెల్లగా అయితే వస్తుంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మీకు ఫోన్ రాకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫోన్ రాకుండా మీ అప్లికేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే చాలామంది సిబిల్ స్కోర్ అవసరమా కాదా అని కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అయితే అవసరమనే తెలుస్తుంది. బట్టి విక్రమార్క గారు మాత్రం సిబిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పారు. కానీ బ్యాంకు వాళ్ళు మాకు ఎటువంటి అప్డేట్ రాలేదని అంటున్నారు. చాలామంది దీనికోసం కూడా కామెంట్లో సిబిల్ స్కోర్ అవసరం లేదని అంటున్నారు. కానీ బ్యాంకు వాళ్ళు మాత్రం సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళ రిపోర్ట్ ఒకవైపు, సిబిల్ స్కోర్ లేని వాళ్ళ డాక్యుమెంట్స్ ఒకవైపు అయితే పెడుతున్నారు. కాబట్టి సిబిల్ స్కోర్ కంపల్సరీగా ఓకే ఉంటేనే లోన్ వస్తుందని అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లిస్ట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.